సరస్సులో కనుక బురదలో ఇరుక్కుపోతే ఆ ఆడ ఏనుగు మగ ఏనుగు బయటకు వచ్చే వరకు కూడా దానికోసం వేచి ఉంటుంది, దానితో పాటే ఉంటుంది తప్ప ఈ మగ ఏనుగు బురదలో ఇరుక్కుంది కదా అని చెప్పి ఇంకో ఏనుగు దగ్గరకు వెళ్ళదు. ఆ ఏనుగు మరలా సురక్షితంగా బయటకు వచ్చే వరకు దానితోటే ఉంటుంది. అది రావటానికి సహకరిస్తూ ఉంటుంది, విడిచిపెట్టడం మాత్రం విడిచిపెట్టదు. ఇంకా పక్షులలో గనక చూచినట్లయితే చిలకలు గోరింకలు, అవి చిలక గోరింకల్లా వర్ధిల్లాలి అని చెప్పి దంపతులను ఆశీర్వదిస్తారు. ఎందుకు అంటే చిలకలు గోరింకలు కూడా అవి మొదటగా ఏ పక్షితో అయితే జతగడతాయో వాటితోటే ఉంటాయి జీవితాంతం, మరో పక్షి వద్దకు వెళ్ళవన్నమాట. అందుకనే చిలక గోరింకల్లాగా చిలకలు గోరింకలు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో అలా కలిసి ఉండండి అని దంపతులను జీవిస్తారు. ఇవన్నీ కూడా చెబుతూ ప్రజతు చరతు ధర్మం భర్తృనాధాహి నార్య, భర్త యొక్క అడుగు జాడలలో భార్య నడిచి ఆ ధర్మాన్ని పాటించి తన జీవితాన్ని సార్థకం చేసుకుని భర్తకు కూడా సార్థకతను చేకూర్చాలి అనే విషయాన్ని సీతాదేవి చక్కగా చెప్పి తాను ఆచరించి మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. మరి కదళీ ఫల ప్రియుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి అదిగోండి ఆ అరటి పండ్లను సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కదళీ వనమన్నా కదళీ ఫలమన్నా ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. అయితే సీతారామ లక్ష్మణులను వహించినటువంటి ఆంజనేయ స్వామి వారికి వేరే ఏమీ అవసరము లేదు. అయినప్పటికీ కూడా మరి అటువంటి ఆంజనేయ స్వామిని